ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా, ఏ పథకం మొదలెట్టినా అందులో సవాలక్ష బొక్కలుండడం కామన్. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లే ఉంటాయి జగనన్న పథకాలు. ప్రస్తుతం రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పరిస్థితి అలాగే ఉంది. గత ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన టిడ్కో ఇళ్ల పథకాన్ని తానే తీసుకొచ్చినట్లుగా, తానే నిర్మించినట్టుగా చెప్పుకునే జగన్ ఆ ఇళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడం కూడా మర్చిపోయాడు. త్రాగునీరు లేదు, పారిశుద్ధ్య నిర్వహణ లేదు, పిచ్చి మొక్కలు పెరిగిపోయి పాములు సంచరిస్తున్నాయి. అసలు టిడ్కో ఇళ్లలో ఉండాలంటేనే జనం జంకుతున్నారు. లెక్కకైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఒక్క టిడ్కో ఇళ్ల సముదాయాన్ని కూడా కొత్తగా నిర్మించలేదు. రాష్ట్రంలో ఇప్పుడున్న టిడ్కో ఇళ్లన్నీ 90% టీడీపీ హయాంలోనే నిర్మించారు. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యే దశలో ప్రభుత్వం మారింది. అరచేతిలో వైకుంఠం చూపించి సీఎం సీట్లో కూర్చున్న జగన్ 4.5 కనీసం టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయాడు. టీడీపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తే వాటికే పార్టీ రంగులేసి పంచిపెట్టాడు తప్ప అదనంగా ఒక్క పని కూడా చెయ్యలేదు. ఇంత దరిద్రమైన పరిపాలన చేసి మళ్లీ ఏపీకి తానే అవసరమంటాడు జగన్. మరి అదేం శాడిజమో ఏమో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏపీ ప్రజలపై జగన్కున్నది ప్రేమ కాదు, పగ అన్నట్టే ఉంది వ్యవహారం.